ప్రపంచానికి దూరంగా బతికే ఓ పెద్దాయన ఒక చిన్న పాప వల్ల తన జీవితంలోని సంతోషాన్ని తను తిరిగి ఎలా పొందాడన్నదే ఈ కథ. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఈ వారం కథనైతే మనకి డీప్ సీక్ అయితే ఇచ్చింది. ఇంకా ఈ స్క్రిప్ట్ అయితే మనం చదవడం మొదలు పెడదాం రండి. టైటిల్ ఒక చిన్న ఆశ. క్యారెక్టర్స్: రామారావు, ఏజ్ 68, ఏ రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్, స్టర్న్, లోన్లీ అండ్ బెటర్ అబౌట్ ద చేంజింగ్ వరల్డ్. నందిని, ఏజ్ 8, a ball of sunshine, innocent, fearlessly talkative and sees the world without prejudice. అంటే వరల్డ్ పట్ల ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా చూసే ఒక చిన్నపిల్ల. సరళ, నందినీస్ గ్రాండ్ మదర్, వార్మ్ అండ్ అండర్స్టాండింగ్. సీన్ 1, ఎక్స్టీరియర్, హైదరాబాద్ కాలనీ పార్క్, మార్నింగ్. ఏ స్మాల్ స్లైట్లీ అన్కెప్ట్ పార్క్ బెంచ్ అండర్ ఏ లార్జ్ నీమ్ ట్రీ. రామారావు, ఏజ్ 68, in a crisp but faded white shirt and vesti, meticulously folds his newspaper. His face is permanent scowl. He is alone on the bench. The quiet is shattered. Nandini, age 8, hair flying, school bag bouncing, runs into the park, chasing a brightly colored ball. It rolls to the stop, right at Ramarov's feet. She skids at the halt, a huge, toothy grain on her face. సో ఈ సెటప్ అయితే హైదరాబాద్లోని ఒక పార్క్లో అయితే జరుగుతుంది. మన రామారావు అనే పెద్ద ఆయన ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. ఫేస్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. అంటే ఎటువంటి జాయ్ఫుల్నెస్ కానీ ఎటువంటి ఆనందం కానీ అతని కళ్ళల్లో కనిపించట్లేదు. తనైతే న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నాడు. ఇంతలో ఒక చిన్న పాప తన స్కూల్ బ్యాగ్ వేసుకుని ఉన్నది. ఒక బాల్ దొల్లుకుంటా రామారావు కాళ్ళ దగ్గరికి వస్తే ఆ బాల్ కోసం ఆ పాప అయితే వచ్చింది. నందిని అంటుంది, తాత ఆ బాల్ ఇవ్వండి. రామారావు లుక్స్ ఎట్ హర్ అండ్ దెన్ ద బాల్, దెన్ బ్యాక్ అట్ హిస్ న్యూస్ పేపర్. హీ డజంట్ మూవ్ ఎ మజిల్. నందిని అయితే బాల్ ఇవ్వమని ఆ పెద్ద ఆయన అడిగితే ఆ పెద్ద ఆయన బాల్ వంక చూసి నందిని వంక చూసి ఏమీ పట్టినట్టు మళ్ళీ తన న్యూస్ పేపర్ అయితే తను చదువుకుంటున్నాడు. రామారావు మటరింగ్ వితౌట్ లుకింగ్ అప్ అంటున్నాడు, నాకు తాతలు ఎవరూ లేరు. అంటే కనీసం పైకి కూడా చూడకుండా నాకు తాతలు ఎవరూ లేరని ఆ పిల్లతో అయితే అంటున్నాడు. నందిని టిల్ట్స్ హర్ హెడ్, అటర్లీ అన్బోదర్డ్. షీ పిక్స్ అప్ ద బాల్ హెర్ సెల్ఫ్. నందిని అయితే తన తలని కొంచెం అయితే వంచింది, కైండ్ ఆఫ్ ఎవరైతే అన్నట్టు చూడడానికి. అండ్ ఏమీ పట్టించుకోనట్టుగా తన బాల్ అయితే అతను తీసుకుంది. నందిని అంటుంది, అయ్యో మీకు తాతలేరా పాపం, అయినా పర్లేదు నేనున్నాను, మీరెప్పటి నుంచి నాకు తాతయ్య. ఈ డైలాగ్లో నాకు ఒక డౌట్ ఉంది. ఏంటంటే అతను ఏమన్నాడు, నాకు తాతలు ఎవరు లేరు అన్నాడు. ఈ నందిని ఏమన్నది, అయ్యో మీకు తాతలు ఎవరు లేరా, ఇక నుంచి మీరు మా తాతయ్య అంది. అంటే నాకు మనవాళ్ళు ఎవరు లేరు అని అతను అంటే ఇక నుంచి మీరు మా తాతయ్య అని ఒక పాయింట్ వ్యాలిడ్. బట్ నాకు తాతలు ఎవరు లేరు అన్నారు అతను. సో పాయింట్ ఈస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ డైలాగ్ ఎక్కడో మిస్ అయినట్టుంది. నెక్స్ట్, రామారావు ఫైనలీ లుక్స్ అప్ స్టన్ బై హర్ ఆడోసిటీ. ఈ చిన్న పాప ఎంత ధైర్యంగా మాట్లాడడం చూసి రామారావు అయితే కొంచెం షాక్ అయ్యాడు. రామారావు అంటున్నాడు, ఏంటి నీకు బుద్ధి ఉందా, వెళ్ళి ఇక్కడి నుంచి చదువుకో. నందిని నవ్వుతూ అంటుంది, స్కూల్ అయిపోయింది తాతయ్య, మీకేం తెలియదా, రేపు కలుద్దాం, బాయ్. సో రామారావు అయితే కొంచెం చిరాకు పడ్డాడు. ఏంటి నీకు బుద్ధి ఉందా లేదా, వెళ్ళి చదువుకో, ఎప్పుడు ఇలా ఆడుకుంటూనే ఉంటావు ఆ టైప్లో. అంటే నందిని ఏమో స్కూల్ అయిపోయింది మీకు తెలియదా తాతయ్య అన్నట్టు కొంచెం ఆట పట్టిస్తుంది. షీ స్ప్రింట్స్ అవే లీవింగ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ ఏ బీవిల్డర్డ్ రామారావు టు హిమ్సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఈ కాలం పిల్లలు ఇంతే. సో తను రామారావుని ఆట పట్టించాక వెంటనే ఒక కూతుటిన మాయమైపోయింది. రామారావు తనలో తాను అనుకుంటున్నాడు, ఈ కాలం పిల్లలందరూ ఇలాగే ఉన్నారు, అల్లరి చేస్తున్నారు అని. సీన్ 2, ఎక్స్టీరియర్, సేమ్ పార్క్ బెంచ్. ద నెక్స్ట్ డే ఈవినింగ్. రామారావు is sitting with his evening tea in steel glass. He subconsciously looks around, half expecting the tornado. Nothing, quiet. He sips his tea. The silence feels different today, louder. He shakes his head, annoyed at himself. Suddenly, a small hand appears from the back of the bench, holding a slightly crushed marigold. సో రామారావు అయితే తన టీ తీసుకుని పార్క్లో అయితే కూర్చున్నాడు. నందిని వస్తుందేమో అని అటు ఇటు కొంచెం సబ్కాన్షియస్గా చూశాడు. తను అక్కడ లేకపోయేసరికి కొంచెం ప్రశాంతంగా తన పని అయితే తను చేసుకుంటున్నాడు. ఇంతలో బెంచ్ వెనక నుంచి ఒక చిన్న చెయ్యి అయితే ఒక బంతి పువ్వుని తీసుకుని అయితే వచ్చింది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆ చిన్నపిల్ల నందినిది. నందిని ఆఫ్ స్క్రీన్ ఇన్ ఎ లౌడ్ విస్పర్, తాతయ్య అంటే
నందినిని ఇంకా చూపించలేదు, వాయిస్ మాత్రమే వచ్చింది ఇనిషియల్గా. రామారావు జంప్స్, స్పిల్లింగ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టీ. రామారావు, చీ నన్ను భయపెట్టావు ఏంటిది. నందిని కమ్స్ అరౌండ్ సోలమ్లీ ప్లేసింగ్ ద ఫ్లవర్ ఆన్ హిజ్ నీ. నందిని అంటుంది, అందం కోసం మీరు చాలా గట్టిగా కోపంగా కూర్చుంటారు, ఇది మిమ్మల్ని నవ్విస్తుంది, మా అమ్మమ్మ చెప్పింది. సో నందిని అలా సడన్గా బెంచ్ కింద నుంచి ఆ పువ్వు తనకి ఇచ్చేసరికి తను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అంటున్నాడు, వచ్చి నన్ను అనవసరంగా భయపెట్టావు అంటే, నందిని ఏమో మీరు ఎప్పుడో ఇలాగా మొహం సీరియస్గా పెట్టుకుని ఉంటారు, సో మీకు ఈ పువ్వు ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తుంది. రామారావు స్పీచ్లెస్. హీ లుక్స్ అట్ ద ఫ్లవర్, దెన్ అట్ ద గర్ల్స్ ఎర్నెస్ట్ ఫేస్. హీ డజంట్ స్మైల్. ద హార్ష్ లైన్స్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ సాఫెన్ జస్ట్ ఎ లిటిల్. రామారావు అయితే ఏం మాట్లాడలేదు, నవ్వలేదు కూడా. బట్ తను మొహం బిగుసుకున్నప్పుడు నెత్తి మీద ముడతలు అయితే ఉంటాయి కదా, ఆ ముడతలు అయితే కొంచెం రిలాక్స్ అయితే అయినాయి అంటే స్లైట్లీ తన మూడ్ అయితే చేంజ్ అయిందని మన రామారావు గ్రఫ్లీ క్లియరింగ్ హిస్ థ్రోట్. నీకు హోంవర్క్ లేదా, ఎప్పుడూ ఎక్కడే తిరుగుతావా. నందిని అంటుంది, మీరు చెప్పండి చేసేస్తా, మీరు మాస్టర్ కదా, అందరూ అలాగే అంటారు. సో రామారావు అయితే సరే తను భయపెట్టిన ఆ భయాన్ని కొంచెం కామ్ డౌన్ చేసుకుని నందినితో మాట్లాడుతున్నాడు. నీకు హోంవర్క్ లేదా, ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటావు అంటే, నందిని అంటుంది, మీరు టీచర్ కదా, మీరు మాస్టర్ కదా, సో మీరే చెప్పండి, చెప్తే చేసేస్తాను అంటుంది. షీ ప్లాప్స్ డౌన్ ఆన్ ద బెంచ్ నెక్స్ట్ టు హిమ్, ఎ రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ అవే బట్ ఆన్ హిస్ బెంచ్. రామారావు లుక్స్ అట్ హెర్, ఎ ఫ్లిక్కర్ ఆఫ్ హిస్ ఓల్డ్ టీచింగ్ ఇన్స్టింక్ట్స్ ఇగ్నైటింగ్. సో రామారావు కూర్చుని అదే బెంచ్ మీద నందిని కూడా కూర్చుంది, కాకపోతే కొంచెం దూరంగా. అంటే బెంచ్ పార్క్లో బెంచెస్ ఈ ఈ లెంత్లో ఉన్నాయంటే రామారావు ఇటుపక్క కూర్చుంటే నందిని కొంచెం డిస్టెంట్గా ఇటుపక్కన అయితే కూర్చున్నది. రామారావు. సో రామారావుకి అయితే సడన్గా తను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు స్కూల్లో ఎలా ఉండేవాడు అనే ఇన్స్టింక్ట్ అయితే బయటకు వచ్చి రామారావు అంటున్నాడు, సరే 2 ఎక్కాలు ఎన్ని. నందిని 2 ఎక్కాలు 4, చాలా ఈజీ తాతయ్య, నాకు కొత్త కథ చెప్పండి. ఇక్కడ రామారావు అయితే 2 ఎక్కాలు ఎన్ని అన్నాడు. ఈ 2 ఎక్కాలు ఎన్ని ఐ థింక్ ఇక్కడ రాంగ్గా ఇచ్చినట్టు ఉంది. డీప్ సీక్ అయితే 2 రెండ్లు ఎన్ని అని అడగాలనుకున్నాడేమో, అందుకే నందిని కూడా 2 ఎక్కాలు 4 అని చెప్పింది. ఎక్కాలంటే మల్టిప్లికేషన్స్, రెండవ మల్టిప్లికేషన్స్ చెప్పు అంటే దానికి మీనింగ్ లేదు. 2 రెండ్లు అంటే 2 2s are ఎంత అని అడిగినట్టు, దానికైతే మీనింగ్ ఉంది. Scene 3 ఎక్స్టీరియర్, సేమ్ పార్క్ బెంచ్, అనదర్ డే, సన్సెట్. ద గోల్డెన్ అవర్ లైట్ bathes the park. Ramarao and Nandini are sitting on the bench. He is showing her how to weave a grasshopper from a coconut leaf. Her little fingers fumble alongside his wrinkled expert ones. సో ఇంకో రోజు రామారావు మరియు నందిని ఒక బెంచ్ మీద కూర్చున్నారు. రామారావు అయితే ఆకుతో గ్రాస్ హాపర్ ఎలా చేయాలి అని నందినికి నేర్పిస్తున్నాడు. రామారావు అంటున్నాడు, ఒరే అలా కాదు, నెమ్మదిగా ఇలా పైకి లాగు, ఎడమ చేత్తో పట్టుకో, అవును ఇలా. ఎక్కడైతే స్క్రిప్ట్లో ఒరే అని ఉంది, బహుశా ఒసే అయి ఉంటుంది. ఒరే అంటే అబ్బాయి అయితే అలా అంటే ఒక మీనింగ్ ఉంది. హీఈస్ పేషెంట్, ఏ కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాన్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్. సో స్టార్టింగ్ సీన్లో ఎస్టాబ్లిష్ చేసిందంతా కంపేర్ చేస్తే ఇప్పుడు తను చాలా పేషెంట్గా అయితే ఉన్నాడు. Nandini's grandmother, Sarla, 60s, walks up slowly, a gentle smile on her face. She watches them from a distance without interrupting. నందిని అంటుంది, తాతయ్య ఈ మిడత ఎగరదు కదా. రామారావు అంటున్నాడు, ఇది ఆట మిడత, అసలు మిడత కాదు, నీలా అల్లరి చేయడానికి పుట్టింది. నందిని బర్స్ట్స్ అవుట్ లాఫింగ్. సో ఈ ఆకుతో చేసిన గ్రాస్ హాపర్ వీళ్ళు మిడత అంటున్నారు. సో ఇది ఎగరదు కదా అని నందిని అడుగుతుంటే తనేమో కొంచెం చిరాగ్గా ఇది నీలాగే అల్లరి చేయడానికి ఉంది అన్నట్టు రామారావు అయితే అన్నాడు. దానికి నందిని అయితే గట్టిగా నవ్వుతుంది. నందిని, రేపు మా అమ్మమ్మ చేసిన పూర్ణాలు తీసుకొస్తా, తింటారా. రామారావు హెస్టేట్స్, ద వాల్ అరౌండ్ హిస్ హార్ట్ ఇస్ క్రంబ్లింగ్. సో రేపొద్దున్న మా నాన్నమ్మ చేసిన పూర్ణాలు అంటే పూర్ణం బూర్లు అంటాం మేము. సో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ స్లాంగ్స్లో పిలుస్తారు. మీ ఏరియాలో మీరు ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రామారావు అయితే కొంచెం వెనక్కి తగ్గాడు. తన కఠినమైన హృదయం చుట్టూరు ఉన్న గోడలు అయితే మెల్లమెల్లగా బీటలు రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే తనలో ఉన్న స్ట్రిక్ట్నెస్ మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది. రామారావు అంటున్నాడు, నాకు షుగర్ ఉంది. నందిని అంటుంది, షుగర్ లేని పూర్ణాలు అడుగుదా, మీరు తినాల్సిందే. రామారావు యాజ్ హిజ్ ఏజ్ ఈజ్ స్పెసిఫైడ్, తనకి షుగర్ ఉందని చెప్తున్నాడు.
నందిని ఏమో షుగర్ లేని పూర్ణం బూరెలు తీసుకొస్తానని చెప్తుంది. షుగర్ లేని పూర్ణం బూరెలు టేస్ట్ ఎలా ఉంటాయి మరి. ఎక్స్టీరియర్ సేమ్ పార్క్ బెంచ్ ఏ వీక్ లేటర్ మార్నింగ్. ద పార్క్ ఈస్ ఫుల్లర్ నౌ. A few other elderly people are walking. Ramarao is teaching Nandini a Sanskrit shloka. సో ఒక వారం తర్వాత ఆ పార్క్లో అదే బెంచ్ మీద నందిని రామారావు కూర్చున్నారు. రామారావు అయితే నందినికి ఒక శ్లోకం అయితే నేర్పిస్తున్నాడు. రామారావు అంటున్నాడు, గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పు. నందిని విత్ పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. Two other kids from the neighborhood who were playing nearby slowly edged closer, watching with curiosity. Nandini to the other kids proudly, మా తాతయ్య చెప్తున్నారు, వినాలంటే రండి అంటుంది. రామారావు లుక్స్ అప్, startled to see two more small faces looking at him expectantly. He looks at Nandini, who gives him an encouraging nod as if to say it's okay. అంటే ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఎవరైతే చుట్టుపక్కల నుంచి వచ్చారో వాళ్ళు కొంచెం ఆసక్తిగా చూస్తుంటే నందిని ఏమో మా తాతయ్య చెప్తున్నారు శ్లోకం, మీరు కూడా కావాలంటే వచ్చి వినండి అంటుంది. అలా పిల్లలు చూసేసరికి రామారావు అయితే కొంచెం జంకాడు. అయితే నందిని ఏమో ఏం పర్లేదు అన్నట్టు తన తలనైతే ఊపుతుంది. రామారావు టు ద న్యూ కిడ్స్ వాయిస్ సాఫ్టర్ దెన్ ఎవర్ బిఫోర్ అంటున్నాడు, ఏం చేస్తున్నారు, కూర్చోండి, అర్థం తెలుసా గురువు అంటే. సో వచ్చిన పిల్లలకు కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. హీ బిగిన్స్ ద లెసన్, his voice gaining strength and warmth. He is in his element, not as a strict headmaster but as a storyteller. అప్పుడు దాకా హెడ్ మాస్టర్గా ఉన్న ఒక ఆయన ఇప్పుడైతే ఒక స్టోరీ టెల్లర్గా అయితే కనిపిస్తున్నాడు. తన స్టోరీ అయితే చెప్తున్నాడు. సీన్ 5 ఎక్స్టీరియర్ సేమ్ పార్క్ బెంచ్ ఈవినింగ్. ఏ జెంటిల్ ట్రైన్ స్టార్ట్స్ టు ఫాల్. ఎవ్రీవన్ ఇన్ ద పార్క్ స్కాటర్స్ ఫర్ కవర్. రామారావు ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్ holding a small cloth covered tiffin box. Nandini is in there. He looks around worried. Sarla walks up షేరింగ్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. లైట్గా వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది ఆ పార్క్లో. ఆ తర్వాత ఆ పార్క్లో ఉన్న వాళ్ళు అయితే ఆ వర్షానికి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. కానీ రామారావు అయితే కదలకుండా అక్కడే కూర్చున్నాడు. తన పక్కనే ఏదో గుడ్డతో కప్పిన ఒక బాక్స్ అయితే ఉంది. ఇది చూసిన సరళ అంటే నందిని వాళ్ళ బామ్మ ఒక గొడుగు పట్టుకుని రామారావు దగ్గరికి అయితే వచ్చింది. సరళ ఆమె అంటుంది, రామారావు గారు ఇంటికి పదండి, వర్షం ఎక్కువ అవుతుంది. రామారావు, ఏది నందిని ఈరోజు రాలేదు? సో ఈ సరళ అనే ఆమె రామారావు దగ్గరికి వెళ్ళి వర్షం ఎక్కువ అవుతుంది, త్వరగా వెళ్దాం పదండి అంటుంది. రామారావు ఏమో నందిని ఏది ఇంకా రాలేదు అని అడుగుతున్నాడు. సరళ, దానికి జ్వరం వచ్చిందండి ఉదయం నుండి, తాతయ్యకి చద్ది తీసుకెళ్ళాలి, తాతయ్యకి ఈ వానలో ఒంటరిగా ఉండిపోతారని ఏడుస్తుంది. సో ఆ రోజు పొద్దున్న నందినికి అయితే జ్వరం వచ్చిందంట. తాతయ్యకి చద్ది తీసుకువెళ్ళాలి అన్నట్టుంది. ఈ చద్ది అంటే ఏంటో నాకు క్లియర్గా ఐడియా లేదు. నాకు తెలిసింది చెద్దన్నం. నాకు చెద్దన్నం అంటే ఏంటో తెలుసు, కానీ ఈ చద్ది అంటే ఏంటో నాకు క్లియర్గా తెలీదు. మీకు తెలిసిన స్లాంగ్లో ఈ చద్దీకి ఏమన్నా మీనింగ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రామారావు's heart clenches. He looks at the tiffin box in his hand. In it, Nandini had left her school snack for him that morning. సో రామారావు అయితే తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ అయితే చూస్తున్నాడు. అందులో నందిని అయితే రామారావు కోసం ఒక స్నాక్ అయితే వదిలేసిందంట. సర్లా, మీరు వచ్చి ఒక మాట చెప్పరా, మీరు కనిపిస్తే చాలు దానికి జ్వరం సగం తగ్గిపోతుంది. సో సర్లా అయితే రామారావుని వాళ్ళ ఇంటికి వచ్చి నందిని కనబడమని అయితే చెప్తుంది. నందిని అంటుంది, తాతయ్య వచ్చేసారా, మీకు వానలో తడిసిందా, మీరు వానలో తడిసారా అనాలి. రామారావు సిట్స్ ఆన్ ఎ స్టూల్ బిసైడ్ హెర్ కాట్. హీ ఫీల్స్ హెర్ ఫోర్ హెడ్. రామారావు అయితే నందిని మంచం పక్కన ఉన్న ఒక బల్లపైన అయితే కూర్చున్నాడు. అండ్ నందిని టెంపరేచర్ అయితే చెక్ చేస్తున్నాడు. రామారావు అంటున్నాడు, నాకేం కాలేదు, నీకు జ్వరం వచ్చినప్పుడు అల్లరి చేస్తారా, మందేసుకున్నావా? నందిని పాయింటింగ్ టు ద టిఫిన్ బాక్స్ హీ స్టిల్ హోల్డింగ్. ఆ చద్ది తిన్నారా? సో ఎక్కడైతే మనకు పాయింట్ కొంచెం క్లియర్ అయినట్టే ఉంది. అది బాక్స్ మోస్ట్ ప్రాబబ్లీ సరళ అయితే ఇచ్చి ఉండాలి. సరళ అంటే నందిని వాళ్ళ బామ్మ. అందుకే ఆ చద్ది తిన్నారని అడుగుతుంది. ఇందాక సరళ అయితే వచ్చి ఈ చద్ది తాతయ్యకి ఇవ్వాలి అని నందిని అన్నది అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ నందిని బాక్స్ని వాళ్ళ బామ్మ అయితే రామారావు దగ్గరికి తీసుకొచ్చి ఉండాలి. రామారావు అంటున్నాడు, ఇంతకంటే రుచిగా నేను ఎప్పుడు తినలేదు నందిని, నువ్వు త్వరగా బాగోవాలి. మన పార్క్లో ఆ 2 పిల్లలు శ్లోకాలు మర్చిపోయారు, వాళ్ళకు నువ్వే నేర్పించాలి.
ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్, 2 పిల్లలు అని మెన్షన్ చేయడం జరిగింది, 2 పిల్లలు అని చెప్పి మెన్షన్ చేయాలి. స్లైడ్ గ్రామటికల్ మిస్టేక్. నందిని సైస్ వైడన్ విత్ ద సీరియస్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు హెర్. నందిని అంటుంది, నేను నేర్పిస్తాను తాతయ్య, రేపు పార్కు వస్తాను. రామారావు జెంట్లీ టేక్స్ హర్ స్మాల్ హ్యాండ్ ఇన్ హిస్. సో నందిని కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది, నేను వచ్చే రేపు పార్క్లో నేర్పిస్తాను అని. రామారావు వాయిస్ థిక్ విత్ ఎమోషన్ అంటున్నాడు, నాకు తెలియదు నేను నీకేం నేర్పించాను, కానీ నువ్వు నాకు జీవితం మీద ఒక కొత్త ఆశ నేర్పించావు తల్లి. సరళ స్టాండింగ్ ఇన్ ద డోర్వే స్మైల్స్ విత్ టీయర్స్ ఇన్ హెర్ ఐస్, క్లోజ్ ఆన్ రామారావు అండ్ నందినీస్ హ్యాండ్స్, ద ఓల్డ్ అండ్ ద న్యూ ఇంటర్ట్వైన్డ్, ఫేడ్ అవుట్, ది ఎండ్. సో రామారావు అయితే, నేను నీకేం నేర్పించానో నాకు తెలియదు నందిని, నువ్వు మాత్రం నాకు జీవితం మీద నాకు జీవితంలో కొత్త ఆశ నేర్పించావు, జీవితం అంటే ఏంటో నేర్పించావు అన్నట్టు చెప్పాడు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా నాకేమనిపించిందో చెప్పాలంటే, ఈ స్టోరీని అయితే ఒక షార్ట్ ఫిల్మ్లో అయితే ఖచ్చితంగా తీయచ్చు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే, ఎందుకంటే దీనికి ఎక్కువ సెటప్ కూడా అవసరం లేదు. ఒక ఇల్లు అండ్ ఒక మంచి పార్క్, 2 లొకేషన్స్ చాలు, అండ్ ఒక ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ అండ్ ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ సరిపోతాయి యూజువల్లీ. సో ఎక్కువ లొకేషన్స్ అవసరం లేదు, ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు, ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. షార్ట్ ఫిల్మ్ లాగా కన్సిడర్ చేస్తే కనెక్షన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయని కొన్ని సీన్స్ చెప్పాను కదా ఇందాక, అంటే సరళ నందిని వాళ్ళ బామ్మ అని రామారావుకి ఎలా తెలిసింది, ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా, అవి షార్ట్ ఫిల్మ్లో అయితే అంత ఎక్కువగా కన్సిడర్ చేయక్కర్లేదు. బట్ నిజంగా సినిమా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అవి అయితే కన్సిడర్ చేయాలి. మైన్యూట్ డీటెయిల్స్ అవి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇంకోటి, మనం కొన్ని తెలుగు గ్రామటికల్ మిస్టేక్స్ అయితే చూసాం కదా, సో ఎవరైనా మీరు ఏదో డైరెక్ట్గా డైలాగ్స్ రాయించేసి మీరు అవి వాడేసుకుందాం అనుకుంటే కొంచెం చెక్ చేసుకోండి, ఎందుకంటే గ్రామటికల్ ఎర్రర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అది కూడా చూసుకోవాలి. బహుశా ఎవరైనా తెలుగు రాని వాళ్ళు తెలుగు డైలాగ్స్ ఏదో మేనేజ్ చేసుకుందామంటే అది కొంచెం కష్టంలాగే అనిపించింది. అండ్ మీకేమనిపించింది ఈ స్టోరీ గురించి? ఇప్పుడు వరకు మనం 5 AI టూల్స్తో 5 డిఫరెంట్ స్టోరీస్ అయితే విన్నాం. 5 ఎక్కడ ఇంటర్లింక్ అవ్వలేదు, 5 ఫుల్లీ డిఫరెంట్. దాని వరకు అయితే మెచ్చుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని చూసినట్టయితే. ఈ ఆడియోని ఎవరైనా స్పాటిఫైలో వింటే వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఇదే వీడియోని మనం ఆడియో ఫార్మాట్లో స్పాటిఫైలో కూడా పెడతాం. ఈ స్క్రిప్ట్ మీద ఎవరైనా ఫర్దర్గా వర్క్ చేసి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే కింద నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, నాకు మెయిల్ చేయండి, నేను మీకు ఈ స్క్రిప్ట్ని అయితే పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అప్పటిదాకా ఉంటాను, టేక్ కేర్, బాయ్ బాయ్.